వీటి గురించి నీ ప్రభుత్వం ఇంతవరకు డెలిగేషన్ రాని నోటిఫికేషన్ నటిస్తారు. వీటి గురించి మీరు మమ్మల్ని ఇప్పుడు నేను నచ్చకపోవచ్చు నీకు, సరే మా నా మీద ఏదైనా బట్ట రచమక నేను స్వీకరిస్తా. మీరు వీటి గురించి చర్చించకుండా ఏం చేయకుండా నోటిఫికేషన్ ఇస్తే 100% నోటిఫికేషన్ ఆగుతాయి. జనార్దన్ గారు అవసరం లేదు, ఇందిరా అవసరం లేదు, అస్మా అవసరం లేదు, ఇది ఒకటి అవసరం. రేపు కలుపు కానీ ఒకడో వేస్తాడు. ఖచ్చితంగా తెలుగు ఆకార పుస్తకాలు ప్రామాణికమా కాదా తెలియజెప్పాలని అంతే. ఎందుకంటే వీళ్ళు ఇదే కోర్టులో చెప్పినటువంటి అంశం ఏంటంటే తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు, వికీపీడియా ఆధారితంగా చేసిందని చెప్పి అప్పుడు కూడా ఇష్యూ అయింది. నేను గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థులకు కూడా ఒక మానసిక స్ట్రెస్ ఒత్తిడి అవుతుంది, ఎక్కువ సబ్జెక్ట్ ఉంది కాబట్టి విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అరగోపాల్ గారి ఆధ్వర్యంలో ఒక సిలబస్ కమిటీని కూడా వేసాం. దాని విధి విధానాలు నడుస్తూ ఉన్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ సంబంధించి కూడా విధి విధానాలు వస్తాయి. నేను అనేది ఒకటి. ఇంకా తమ్ముడు అన్నట్టు జీవో నెంబర్ 29 అంశంలో జీవో 55 ద్వారానే మనకు అన్యాయం జరుగుతుందని అప్పుడు అశోక్ గారు చాలా మంది కూడా దాని సంతకాలు పెట్టి భట్టి గారి దగ్గర కూడా వచ్చారు. భట్టి గారు కూడా ఇదే అసెంబ్లీలో కూడా మాట్లాడారు విషయం మీ అందరికి తెలుసు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇది నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం అన్యాయం ఎప్పుడు కూడా చేయదు. నిరుద్యోగుల అభిప్రాయాలను తప్పకుండా తీసుకుంటుంది. ఈ నిరుద్యోగుల అభిప్రాయం మేరకు ఏది ఉన్నా కూడా వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 46 జీవో అన్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో అనేక మంది రూరల్ పిల్లలు, చాలామంది గ్రామీణ పిల్లలు ఇబ్బంది పడ్డారు. మీ అందరూ కూడా వచ్చి దాని మీద పడ్డందుకే ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు, మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు కూడా దీనిపైన మాట్లాడారు. మీ అందరి అభిప్రాయాల మేరకే కదా సబ్ కమిటీని కూడా వేసి 3 మంత్రులతో ఒక కమిటీ వేసి దీని మీద ఒక అభిప్రాయం. ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపిండ్రు. ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే జియో 46 కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ మంత్రులు కూడా చెప్పారు, ప్రతి సభలో చెప్పారు. అంటే రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యేనేమో జియో 46 కావాలని చెప్పారు. రంగారెడ్డి హైదరాబాద్ దాటిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేనేమో మాకు జియో 46 రద్దు చేస్తామని చెప్పారు. అంటే అక్కడ న్యాయ చిక్కులు ఇప్పుడు ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళేమో కొంచెం దానికి అనుకూలంగా, అంటే ఎవరి అనుకూలంగా చెప్పారు. ఉద్యోగాలు రాని ఉన్నటువంటి ఏదైతే పిల్లలు ఉన్నారో కడుపుగాలు ఆవేదనతో వాళ్ళు మాకు న్యాయం చేయాలనేది. కాబట్టి దీనిపైన కూడా ఒక న్యాయ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, అన్యాయానికి గురైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ఒక న్యాయ చిక్కులతో ముడిపడి ఉన్నది. కాబట్టి దాని ఒక పరిష్కారం రూపంలో అది ఒక మాట్లాడుతూ ఉన్నారు. దాని ఒక పరిష్కారం ఇది ఒక అంశం. దీని గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా ఉన్నటువంటి మన మిత్రులు అన్నట్టు జనార్దన్ కూడా లేవనెత్తినట్టు నేను ఈ మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక అన్ఎంప్లాయ్మెంట్గా చదువుకునే విద్యార్థులు వస్తే ప్రభుత్వం కాదు ఎవరైనా కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. మనం పొద్దున్న లేస్తే రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి మన కళ్ళలో మట్టి కొట్టిన హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని నేను మాట్లాడినప్పుడు ఇదే పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో మనం భారత ప్లాజా హోటల్లో మీకు గ్రూప్ 2 సంబంధించి మనం వాయిదా కావాలన్నప్పుడు మీ అందరితో కూర్చొని అభిప్రాయ సేకరణ తీసుకొని మీ అభిప్రాయం తీసుకొని వాయిదా ఒకటే కాదు పోస్టులు కూడా పెంచాలి. చర్చల ఫలితం కూడా జరగలేదు. పాత నోటిఫికేషన్ వాళ్ళ డిమాండ్ ఒకటే కదా 500 2 లక్షల ఉద్యోగాల భర్తీకే కాదు 50 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం సిద్ధశక్తితో ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇప్పుడు రాత్రికి అయ్యేది కాదు. గత ప్రభుత్వ వైఫల్యాలతోనే ఆర్థిక సంక్షోభం వల్ల ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 2 సైమల్టేనియస్ గా భర్తీ చేసుకొని పైసా పోగు చేసి రైతుల కళ్ళల్లో వెలుగులు నింపుతుంది. ఒకవైపు నిరుద్యోగుల కళ్ళలో వెలుగులు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఇది రాత్రికి సిద్ధంగా ఉంది.
శ్రేణులు చచ్చిపోయింది. రాజకీయాలకు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఎవరు? రాహుల్ గాంధీ గారు ఎవరు? మీరు? హరిశ్రామకి తెలిసారండి. హరిశ్రామకి బరాబర్ వస్తారు. హరిశ్రామకి బరాబర్ వస్తారు. విద్యార్థుల దగ్గరికి సార్ విద్యార్థుల దగ్గరికి నాయకులు విద్యార్థుల దగ్గరికి నాయకులు విద్యార్థుల నాయకులు పిలిపించుకోలేదు. ప్రశ్నిస్తారు, కలుస్తారు, అడుగుతారు. ప్లీజ్ వదిలేసండి, అవన్నీ వదిలేసండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సరే రాజు నాయక్ గారు వీళ్ళ హయాంలో చనిపోయారు సార్. వీళ్ళ హయాంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. వీళ్ళ హయాంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. చచ్చిపోతే వ్యక్తిగత జీవితాలను ప్రామాణికంగా పెట్టారు. రైట్ రాజు నాయక్ గారు, కార్తిక్ గారు ప్లీజ్ దయచేసి ఒక 2 నిమిషాలు ఒక చిన్న క్లోజింగ్ పాయింట్ ఏంటంటే క్లోజ్ చేద్దాం. మేడం ఇక్కడ ఉన్న వాళ్ళమంతా వెల్ ఎడ్యుకేటెడ్ yes, right. దయాకర్ గారు దయాకర్ గారు, ఒక్క రూలింగ్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఇక్కడ నేను వచ్చినప్పుడు ఒకటే మీకు ఓపిక లేకపోతే మళ్ళీ- రావద్దు. మళ్ళీ రావద్దు మీరు. మీరు మా పైన ఇష్టానికి ఆరోపణలు చేస్తారు. మేము సమాధానం చెప్తాను. ఎట్లా సార్ ఇది? ఎట్లా ఎవరిని ఇద్దరు మాట్లాడుతున్నారు? చెప్పడం మంచిది. రైట్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ ఇంత అక్వర్డ్ గా ఉంటదంటే ఎవరు రారండి ఇప్పుడు అదే సమాజం రాజకీయం చేస్తుంటే కరెక్ట్ గా మీరు చేశారు. మీరు విద్యార్థుల దగ్గరికి రాహుల్ గాంధీ గారిని మేము తీసుకెళ్ళాం. విద్యార్థులను మీరెందుకు కల్పించుకుంటున్నారు? ఎందుకు కల్పించుకుంటున్నారు? ఎందుకు వస్తున్నారు? చెప్పు. రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లే? మరి ఆ రోజు తీసుకొచ్చి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లే? మీరు పక్క పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. మీరు పక్క పార్టీల చుట్టూ పైసల కోసం తిరుగుతున్నారు. మేము బాధ్యతగా మీ దగ్గరికి వచ్చినాం. మేము ఏ లేడని వచ్చినా వాళ్ళు మీలాంటోళ్ళు ప్రత్యేక నాయకులాంటోళ్ళు ఆయన ఎలా మాట్లాడాడు? ప్లీజ్ దయచేసి అందరూ 2 నిమిషాలు క్లోజ్ ప్లీజ్ మేడం దత్తాత్రేయ గారు ప్లీజ్ క్లోజ్ చేద్దాం. మళ్ళీ మీరు ఒకటి ఏం చేయాలంటే డిబేట్ కి వచ్చేటప్పుడు ముందే వాళ్ళకి టైం చెప్పి తీసుకురావాలి. ఇట్లా ఓపిక లేకుండా వచ్చి మీరు ఇష్టానికి కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసి సమయం ఎవరు మాట్లాడారు? రైతులకు 3 ఎకరాల గురించి ఎవరు మాట్లాడారు? మేము మాట్లాడినామా? ప్లీజ్ వదిలేయండి. ఎవరు మాట్లాడారు? సమస్య రాజకీయ అంశాలు మీరు రైట్ ఓకే నిరుద్యోగుల గురించి బాధ్యత మేము తిరుగుతున్నారు. కాదు అది కాదు మేడం. ప్లీజ్ చెప్పమంటే మరి లేకపోతుంటే దయాకర్ గారు ప్లీజ్ క్లోజ్ చేద్దాం. రైట్ నా తరపు నుంచి ఫైనల్ గా ఒక నిమిషం ప్లీజ్ దయచేసి నా తరపు నుంచి ఫైనల్ గా ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, అది మాత్రం చేయండి, మనం కంప్లీట్ చేద్దాము. ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడినవేవి కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాయా లేదా నాకు తెలియదు, కానీ ఓవర్ నైట్ లో అయ్యే సమస్యలు కావు అండ్ మీ పరిధిలో ఉన్న సమస్యలు కాదు. కానీ వాళ్ళు అడుగుతున్నట్టు ముఖ్యమంత్రి గారినో లేకపోతే అధికారులు ఎవరినో ఒకళ్ళని కల్పించే ప్రయత్నం మీ నుంచి చేస్తారా లేదా? ఆ ఒక్క మాట నాకు లాస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏఐటీ ఇంత స్పెషల్ డిబేట్ పెట్టి ఇంత చేసి దీని నుంచి ఒక పరిష్కారం లేనప్పుడు బెస్ట్. కాబట్టి మీ నుంచి ఒక భరోసా ఒక నమ్మకం వాళ్ళకి ఇస్తే ఎవరైనా కల్పిస్తాము, అధికారులనైనా కల్పిస్తాము అని చెప్తే క్లోజ్. మేము
వాళ్ళ నిరుద్యోగుల అభ్యర్థన, నిరుద్యోగుల విజ్ఞప్తి సమస్యల మేరకే నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాను. ఒకటి పాయింట్, ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. మీరు కలిసి వాళ్ళని కల్పిస్తే కూడా ఉంచండి. నేను అనేది వాళ్ళకి ఇంకేదైనా సమస్యలు ఉండి మేము కలుస్తాం చేస్తాం అంటే ఖచ్చితంగా కలవచ్చండి. డెలిగేషన్ ఇవ్వండి. డెఫినెట్గా తీసుకెళ్తాం. మేము కలుస్తాం, మీరు తీసుకెళ్ళండి సార్. అధికారులను మీరు డెలిగేషన్ ఇవ్వండి. డెలిగేషన్ ఇవ్వకుండా పక్క పార్టీల చుట్టూ అదే డెలిగేషన్ కావాలి నాన్న, ఎన్నిసార్లు డెలిగేషన్ పక్క పార్టీల చుట్టూ తిరిగే ప్రయాణం వస్తుంది. మన మీద మీరు ముక్కు చేసుకొని మోసం చేస్తున్నాను. ఆయన ఎందుకు చెప్తున్నాడు? మీరు ముసుకేసుకొని వస్తున్నారు. ఆయన ఎందుకు చేస్తున్నారు? ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం దగ్గర. ఇవాళ గాంధీ భవన్ కి నెలకు వారానికి 2 సార్లు మంత్రులు వస్తా ఉన్నారు. ప్రజావాణి పెట్టిన సందర్భంలో తెలంగాణలో, హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక సమస్యలతో వస్తా ఉన్నారు. వాళ్ళు కూడా నిరుద్యోగ యువతులు వస్తే నేను మంత్రులతో గాంధీ భవన్ కూర్చొని మాట్లాడేది. కెమెరాకి మీరు చెప్పండి ఎప్పుడు కల్పిస్తారు, టైం వాళ్ళు చెప్పండి. గాంధీ భవన్ లో ప్రజాభవన్ కు వాళ్ళు వస్తే ఇప్పుడు వస్తే నేను దగ్గర ఉండి ప్రజావాళ్ళ కాళ్ళు కూడా మొక్కించుకున్నారన్నా చిన్న ఎవరు తలుచుకునేది అందరు తెలుసు. సమాధానం మీకు అమ్మా, మీకు ప్రామాణికం ఏంటంటే మా ప్రతినిధి సమాధానం చెప్పిండు. నువ్వు ఎందుకు రాజకీయం మాట్లాడుతున్నారా? జనార్దన్ గారు, దయాకర్ గారు, ప్రత్యూష గారు ఒకటే అడుగుతారు, లోకల్ బాడీ ఎలక్షన్ లోపల కల్పించండి అని. మీరు ఏదైనా ఒక నోట్ రూపంలో, విజ్ఞప్తి రూపంలో ఒక లెటర్ రాయండి, మీకు మంత్రుల్ని కల్పించి మీతో మాట్లాడించే బాధ్యత. ముఖ్యమంత్రి గారు రాత్రి ఇది కాదు. సరే, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల అంటున్నారు కదా. ప్రభుత్వం ఉంది, వాళ్ళు మంత్రులు కలుస్తున్నారు కాబట్టి ప్రజావంతం